హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. విజయవాడతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వరద బాధితులకు ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు గారు ప్యాకేజీ అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం, జక్కంపూడి కాలనీ, వాంబే కాలనీల్లో నీట మునిగిన గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక్కో కుటుంబానికి 25,000 పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. మొదటి ఆపై అంతస్తులో ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ముంపుకు గురైన గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక్కో కుటుంబానికి 10,000 ఇస్తున్నట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైనా అద్దె ఇళ్లలో నివసిస్తుంటే వారికి పరిహారం అందజేయనున్నట్లు, ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో వారు బీమా క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు అని వెల్లడించారు. అలానే పంట నష్ట పరిహారం కూడా కౌలు రైతులకే చెల్లించనున్నట్లు తెలియజేశారు. ఇక ముంపు బారిన పడ్డ కిరాణా దుకాణాలు, హోటళ్లు, ఇతర చిరు వ్యాపారాలు, సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు ప్యాకేజీలు అయితే ఇవ్వడం జరిగింది. అలానే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, షిప్పింగ్ బోట్లకు కూడా పరిహారం కన్ఫామ్ అయితే చేశారు. మొత్తం రాష్ట్రంలో 2,72,272 కుటుంబాలు బాధితులుగా మారినట్లు తెలుస్తోంది. ఇక ప్యాకేజీ వివరాలు చూస్తే పత్తి, వేరుశెనగ, వరి, చెరకు తొలి పంటలకు హెక్టారుకు 25,000 రూపాయలు, సజ్జలు, మినుములు, పెసలు, మొక్కజొన్న, రాగులు, కందులు, నువ్వులు, సోయాబీన్, ప్రొద్దుతిరుగు, పొగాకు, ఆముదం, జూట్, కొర్రలు, సామలు హెక్టారుకు 15,000 రూపాయలు, తమలపాకు తోటలకు హెక్టారుకు 75,000 రూపాయలు, అరటి, పసుపు, కంద, మిరప, జామ, నిమ్మ, మామిడి, కాఫీ, దానిమ్మ, సపోటా, జీడి మామిడి, డ్రాగన్ ఫ్రూట్ తోటలకు హెక్టారుకు 35,000 రూపాయలు, కూరగాయలు, బొప్పాయ, టమోటా, పువ్వులు, ఉల్లిపాయలు, పుచ్చకాయలు నర్సరీలకు హెక్టారుకు 25,000 రూపాయలు. ఇక విభాగాల వారీగా చూస్తే గ్రౌండ్ ఫ్లోర్లో నీటి మునిగిన ఇళ్లకు 25,000, మొదటి ఆపై అంతస్తుల్లో నీట మునిగిన ఇళ్లకు 10,000, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్లోని వారికి 10,000, కిరాణా దుకాణాలు, హోటళ్లు వారికి 25,000 రూపాయలు, 40 లక్షల కంటే తక్కువ టర్నోవర్ కలిగిన ఎంఎస్ఎంఈలకు ఒక్కో ఎస్టాబ్లిష్మెంట్కు 50,000, 40 లక్షల నుండి 1.5 కోటి టర్నోవర్ కలిగిన వారికి 1,00,000 రూపాయలు, 1.5 కోటి కంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన ఎంఎస్ఎంఈలకు ఒక్కో ఎస్టాబ్లిష్మెంట్కు 1.5 లక్ష, ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు 3,000, ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఆటోలకు 10,000 రూపాయలు, దెబ్బతిన్న తోపుడు బండ్లకు కంప్లీట్గా రీప్లేస్మెంట్ చేయనున్నారు. చేనేత కార్మికులకు ఇంటికి 25,000 రూపాయలు, షిప్పింగ్ బోట్లకు 25,000, చనిపోయిన ఆవులు, గేదెలకు ఒక్కొక్క దానికి 50,000 రూపాయలు, చనిపోయిన ఎద్దులకు 40,000 రూపాయలు, దూడలకు 25,000 రూపాయలు, గొర్రెలు, మేకలకు 7,500 రూపాయలు, కోళ్లకు ఒక్కో బర్డ్కి 100 రూపాయలు, పశువుల పాకలు ధ్వంసమైతే పాకకు నష్టపరిహారం ఒక్కొక్క పాకకు 5,000గా నష్టపరిహారం అనేది ప్రకటించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.